అందరికీ నమస్తే. ఒక ఎలక్షన్ అనే ఒక ఎమోషనల్ డ్రామా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరికీ నమ్మకం లేదు. పెళ్లి చేసి అయ్యగారికి నమ్మకం లేదు ఈ పెళ్ళి అవుతుంది అని. పెళ్లి కొడుకు నమ్మకం లేదు. పెళ్లి కొడుకు రేవంత్ రెడ్డి. పెళ్లి చేసి అయ్యగారు ఎవరంటే ఎలక్షన్ కమిషన్. తర్వాత ఇక మనమంతా సమాజం అంతా పెళ్లి కూతురు తరపున అనుకుంటే సమాజానికి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఈ కోర్టులో కేసు ఉంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టు ఆల్రెడీ కామెంట్ చేసింది. అసలు చట్టమే లేకుండా అంటే వీళ్ళు పంపించిన బిల్లు గవర్నర్ యాక్సెప్ట్ చేయకుండా జీవో ఎట్లా ఇచ్చారని అడిగింది. 8వ తారీఖు నాడు దీని మీద హియరింగ్ ఉంది. ఎవ్వరికీ నమ్మకం లేదు ఈ పెళ్లి జరుగుతుందని. కానీ షోపుట మాత్రం జరుగుతుంది. పెళ్లి పందిరి వేసిండ్రు, ఆకేసిండ్రు, కానగాకు గుంజాలు నాటిండ్రు, దానికి ఎర్రమన్ను పట్టీలు పెట్టిండ్రు, బాజా భజంత్రి పెట్టి వాయిస్తున్నారు. కరెక్ట్గా సరిపోతుంది. ఇదే నడుస్తుంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్ కూడా ఇచ్చింది. కోర్టులో ఏమవుతుందో ఏం కాదో అనే ఒక అనుమానం కూడా కాదు. అసలు ఇది అసాధ్యం అనేదే చాలామంది చెప్తున్నారు నిపుణులు, దీనికి సంబంధించిన సీనియర్లు కావచ్చు లేకపోతే న్యాయ నిపుణులు. ఇది అసాధ్యం, ఎందుకంటే ఇది రాజ్యాంగానికి ఎదురుపోతున్నారు వీళ్ళు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోలు ఇంకొకరికి తెలుస్తాయి కాబట్టి ఇన్నిసార్లు అడుగుతున్నాం. ఈ ఛానల్ మనదే. మనం గవర్నమెంట్ను ప్రశ్నించడమే మన డ్యూటీ. గవర్నమెంట్ ప్రశ్నించకపోతే ఏ పని కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఆ ప్రశ్న గవర్నమెంట్కి చేరాలన్నా, రకరకాల ప్రశ్నలు నా దృష్టికి రావాలన్నా ఎక్కువ మందికి రీచ్ కావాలి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక సబ్జెక్ట్ లేకపోతే ఓ పక్క కోర్టులో హియరింగ్ నడుస్తూనే ఉంది. కోర్టు ఆల్రెడీ చెప్పాల్సిన విషయాలన్నీ కోర్టు చెప్పేసింది. కోర్టు ఏం చెప్పింది? మీరు అసెంబ్లీ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించకముందే ఎందుకు జీవో ఇచ్చిండ్రు? జీవో ఇచ్చిండ్రు కదా మొన్ననే. తర్వాత ఎందుకు ఎలక్షన్ వాయిదా అవసరమైతే వాయిదా వేసుకోండి, ఎందుకు మీరు ఎలక్షన్ పెడుతున్నారు చట్టం చేయకుండానే? ఇంకొకటి, మీరు నోటిఫికేషన్ ఇచ్చినా ఏం చేసినా మేము ఇది విచారిస్తాం అంటే అయిపోలే, కోర్టులో విచారిస్తాం. అందుకే వీళ్ళు చూడండి ఒకసారి, ఇదే కదా వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో 9వ తారీఖు పెట్టారు. 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తారనమాట. 9వ తారీఖు నోటిఫికేషన్ ఎందుకు ఇస్తారంటే 8వ తారీఖు నాడు కోర్టు హియరింగ్ ఉంది. వీళ్ళు ఏంది శుక్రవారం నాడు సాయంత్రం ఎందుకు ఇచ్చిండ్రు జీవో అంటే 5 రోజులు వరుసగా సెలవు ఉంది, కోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అంతలోపు మేము ఇవన్నీ పనులు చేసుకుంటాం అని ఒక గుడ్డి నమ్మకం. ఏమైంది? తప్పని తేలిందా? మరుసటి రోజు మధ్యాహ్నమే ఒక ఆయన కోర్టుకు పోయిండా? కోర్టుకు పోతారు, తప్పేం లేదు. కోర్టుకు పోయేతోళ్ళతో వాగ్వాదం దిగి వేస్ట్. మేము రాజ్యాంగం ప్రకారం పోతున్నాం, మేము తప్పు చేస్తలేం అని చెప్పాలి. కానీ మీరు ప్లీజ్ కోర్టుకు పోద్దానో, కోర్టుకు పోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి తిట్టుకోవడమో వేస్ట్. అది గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ సిస్టమ్ తప్పింది. కోర్టు కొన్నోళ్ళు తప్పు కాదు, గవర్నమెంట్ సిస్టమే తప్పింది. ఇక్కడ ఏమైంది? 5 రోజులు వరుసగా సెలవులు వస్తాయన్నారు. పిటిషన్ వేసిండ్రు, లంచ్ మోషన్ పిటిషన్ వేసిండ్రు, సాయంత్రమే సీరియస్గా విచారించే కోర్టు 45 నిమిషాలు సీరియస్గా విచారించే. అందులో ప్రభుత్వం బోల్తా పడే వాదించలేకపోయింది. దాన్ని నిలబెట్టాలి కదా ప్రభుత్వము. ఉత్తగా జీవో ఇచ్చేసి ఇక పెళ్ళి అయిపోయిందంటే ఇట్లా ఉత్తగా పందిరేస్తే పెళ్ళి అవుతుందా? నడుస్తాయి. వరకట్నం మాట్లాడాలి, పంచాయతీలు అవుతాయి, ఆడవిళ్ళ కట్నం మాట్లాడాలి, అన్నీ ఉంటాయి. అది పెద్దరికం. ఇక పెద్దరికం చేసేది గవర్నమెంట్ కాబట్టి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేసిండ్రు? అయిపోయినాక కోర్టు చేసిన 2 స్టేట్మెంట్లు. ఈ కేసు విచారిస్తాం మేము, మళ్ళీ 8వ తారీఖు నాడు వాయిదా ఇస్తున్నాం. ఇప్పుడు చట్టం లేకుండా జీవో ఇస్తారు ఎవడన్నా? చట్టంలో ఉన్న చట్టాన్ని చట్టం చేసేది అసెంబ్లీ, పార్లమెంటు. ఆ చట్టాన్ని ఫాలో కావాల్సింది ప్రభుత్వం. చట్టం కాలే కదా, నువ్వు బిల్లు చేసిన వాడికి పంపించినావు. అది కాదు, నువ్వు క్యాప్ ఎత్తేసిన మేము అయిపోయింది అంటే కుదరదు. క్యాప్ ఎత్తేయాల్సింది మీరు కాదు, క్యాప్ ఎత్తేయాల్సింది పార్లమెంటు. అట్లా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, వాటి పెంపు కోసం ఇట్లాంటివి ఏం అవసరం ఉండదు. చట్టమే లేకుండా జీవో ఇచ్చింది గవర్నమెంట్. అది ఎంత బ్లైండ్ అంటే అంత బ్లెండర్. అది చట్టం లేకుండా ఎట్లేసారు జీవో? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు చట్టంలో ఉంటుంది ఆల్రెడీ, వాళ్ళకు ఇంకొక చట్టం చేయాలని అవసరం లేదు. ఆ మధ్యకాలంలో కేసీఆర్ చేసిన చట్టం, దీన్ని ఆయన చేసింది ఇదంతా అని రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడాడు. ఇప్పుడు లాస్ట్కి ఏం తెలుసా వీళ్ళ సిచ్యువేషను? 9వ తారీఖు తర్వాతనైనా కొట్టేస్తుంది. వీళ్ళు ఇచ్చిన రిజర్వేషన్స్ ఇవన్నీ దుమారం రేగని, కానీ కోర్టు అక్కడైనా కొట్టేస్తుంది. హైకోర్టు ఇప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే హైకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? గవర్నమెంట్ రాజ్యాంగం ఫాలో కానప్పుడు రేపు నాడు మర్డర్ చేస్తే అది కూడా రాజ్యాంగ ప్రకారం తప్పు అంటే
కాబట్టి గవర్నమెంట్ చేయాల్సిన పని అది కాదు. గవర్నమెంట్ చేయాల్సిన పని చేయాలి, డ్రామా కాదు. ఇప్పుడు ఏదో కోర్టు కొట్టేసిందని కోర్టు మీద నెపం వేసి పోవడమో, లేకపోతే ఎవరో కోర్టుకు పోయిన ఫలానా బీజేపీ పార్టీ అని చెప్పో, లేకపోతే ఫలానా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి పోవడం కాదు, అది తప్పు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంది, ఇప్పుడు లాస్ట్కి కేసీఆర్ ఒక చట్టం తీసుకొచ్చింది, మీకు అందరు గుర్తుండొచ్చు కదా. ఆ చట్టాన్నే వీళ్ళు అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసిండ్రు. కేసీఆర్ చేసే చట్టంలో ఏమున్నది, 50%కు సీల్ అయి ఉన్నది, సుప్రీంకోర్టు ఆర్డర్ అది. కాబట్టి దాన్ని చేయలేమని ఆయన కూడా అంత 34% ఇచ్చిండు బీసీలకి. ఇచ్చే ప్రయత్నం చేస్తేనే సుప్రీంకోర్టు లేదు మీరు చట్టం చేయాలి, ఇట్లయితేనే ఎలక్షన్ జరుగుతుందంటే సచ్చినట్టు కేసీఆర్ కూడా చేసిండు. ఆయన వేసినట్టు 34% బీసీలకు ఇస్తే 59% అయింది. 59% కాదని చెప్పి దాన్ని తగ్గించేసిండ్రు. తగ్గించేసి 23-24కి వచ్చేసి దాన్ని 50% సీలింగ్లో పెట్టేసిండ్రు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలి తెలుసా, సేమ్ కేసీఆర్ చేసినట్టు చట్టమే చేయాలి. సేమ్ ఇదే కేసీఆర్ చేసిందే. కేసీఆర్ చేసింది తప్పు అన్నాడు కదా, ఆ తప్పు అయితే దాన్ని మళ్ళీ చేయాలి. ఎలక్షన్కి పోవాలనుకుంటే అది చేయాలి. ఎలక్షన్ పోదాం, ఎలక్షన్ పెట్టాలని ప్రభుత్వం సిద్ధంగా ఉంటే అది చేయాలి. లేదు ఎలక్షన్ ఇట్లా డ్రామా ఆడదాం, ఇట్లా ఎమోషనల్ డ్రామా నడవాలి, మాకు ఇది ఎవరిని తిన్నో వేయాలి, ఎవరినో తినేసి నడిపియాలి అనుకుంటే సుప్రీంకోర్టుకు పోవాలి. హైకోర్టు కొట్టేసినాక సుప్రీంకోర్టు పోతుంది. సుప్రీంకోర్టులో కొన్ని రోజులు నడుస్తుంది, మేము కోర్టులో కొట్లాడుతున్నాం, ఫలానా చట్టం ఫలానా బిల్లు గవర్నర్ దగ్గర ఉంది, ఫలానా బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది. ఇప్పుడు గవర్నర్ కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి కదా. వీళ్ళేదో చేసిర్రు, ఆ హామీ ఇచ్చిరని చెప్పి, హామీ ఇచ్చినప్పుడు జనం యాక్సెప్ట్ చేసినారు కదా, జనం ఓట్లు వేసినారు కదా, మీరు అప్పుడే ఆలోచించాల్సిండే, ఇప్పుడు కాదు. ఇప్పుడు గవర్నర్ మాత్రం రాజ్యాంగాన్ని మీకోసం తప్పాలనా? కాబట్టి అది రాజ్యాంగ సవరణే జరగాలి, అంతకు మించి చేసేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత, పందిరి కూడా వేసిన తర్వాత, అయ్యగారు కూడా వచ్చిన తర్వాత, లడ్డు కూడా వేసిన తర్వాత, మొత్తం అయిన తర్వాత ఇంకా పెళ్లి క్యాన్సిల్ చేస్తే ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు వీళ్ళ ముందున్న 2 మార్గాలు. కేసీఆర్ చేసినట్టుగానే ఈయన కూడా ఒక చట్టం చేసి ఎలక్షన్స్కి పోవాలి. ఇంత చేసి ఎలక్షన్స్కి పోకపోతే జనం దుమ్మెత్తికి వస్తారు. జనం దుమ్మెత్తి ఎందుకు వస్తారనంటే, మరి ఇంత ఎమోషనల్ డ్రామా నడిపించి అంతా రిజర్వేషన్స్ ఇచ్చేసి ఊర్లో మొత్తం పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు అట్లెట్లొచ్చిందంటే, ఇట్టెట్లొచ్చిందంటే, ఎస్సీలు లేని దగ్గర ఎస్సీలు ఎట్లొచ్చినాయంటే నాకు ఎవరో మెసేజ్లు పెట్టిన 2-3. ఏంది ఇది, ఖమ్మం జిల్లా చింతకాని మండలం అంటే బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీ. రాఘవాపురం గ్రామంలో ఒకే ఒక ఎస్సీ కుటుంబం ఉంటే తల్లి కుమారుడు మాత్రమే ఉన్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్ ఎస్సీ మహిళ, 2వ వార్డు ఎస్సీ మహిళ, 4వ వార్డు ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయినాయి. ఒకటే ఫ్యామిలీ ఉందంట, 2 ఓట్లు ఉన్నాయంట, కానీ 3కి ఎస్సీ వచ్చింది. మరి 3వ వ్యక్తిని ఎన్నికలు తీసుకొస్తారు. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, ఏమంటారు, ఎస్సీ లేని గ్రామంలో ఎస్సీ వర్గానికి సర్పంచ్ రిజర్వేషన్ కేటాయింపు. స్థానిక సంస్థల ఎన్నికల విషయం గందరగోళం. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పిరకపల్లి గ్రామంలో 500 ఓట్లు ఉంటే అందులో 4 ఎస్టీ ఓట్లు ఉన్నాయంట, మిగతాయి బీసీ ఓట్లు ఉన్నాయంట. అసలు ఎస్సీలే లేరు. ఈ గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ వర్గానికి కేటాయించారు. ఆ ఊరోళ్ళంతా పరిశాన్ అన్నారు, మా వాళ్ళు ఎస్సీ లేడు, ఏం చేయాలి? వీళ్ళు గందరగోళంలో ఏం చేస్తున్నారో కూడా అర్థమైతే లేదు. అన్నీ కాంగ్రెస్ నేతల కనసన్నలో జరిగినాయి రిజర్వేషన్స్. అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారనో రిజర్వేషన్ జరిగితే ఇట్లాంటివి జరగవు. అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీలకు ఇవ్వాలనో, ఇక్కడ ఓసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓసీలకు ఇవ్వాలనో, లేకపోతే అక్కడ ఎస్సీ రిజర్వ్ కాబట్టి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఎస్సీకి ఇవ్వాలనుకుంటే అసలు ఆ గినాభా ఏం లేదు. లోకల్ ఎమ్మెల్యే, ఆయన వెనక తిరిగే అనుచరులు, వాళ్ళ క్యాల్కులేషన్స్, వాళ్ళు చేసే రికమెండేషన్స్, దాన్ని బట్టి చేసిండ్రు. కానీ ఈ చేసింది కూడా ఇట్లా చేయడం, ఇదంతా కూడా ఒక డ్రామానే. ఇంకా కాదు, ఈ పెళ్ళి కాదు అని తెలిసిన, పెళ్ళి కొడుకు రాడు, పెళ్ళి కూతురు లేదు, అయినా సరే పెళ్ళి అవుతుంది అని వీళ్ళు నమ్మిస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా, షెడ్యూల్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ కూడా, వాళ్ళు కూడా దీనిలో ఒక భాగస్వామ్యమే డ్రామాలో, అంతే తప్ప ఇక్కడ జరుగుతున్నది ఏమి లేదు. లేకపోతే గవర్నమెంట్ 2 విషయాలకు సిద్ధంగా ఉండాలి. ఎలక్షన్ పెట్టకూడదు, పెట్టాలి, 2 విషయాలు నేను ఫైనల్ చేయాలి. ఒకవేళ ఎలక్షన్ పెట్టాలి అనుకుంటే హైకోర్టు కొట్టేయని, సుప్రీంకోర్టు కొట్టేయని, ఇంకెవరైనా కొట్టేయని, ఆ పాత జీవో సేమ్ కేసీఆర్ ఇచ్చిన చట్టమే మళ్ళీ చేసుకొని ఒక ఆర్డినెన్స్ ఇచ్చుకొని, అసెంబ్లీ పెట్టకపోయినా ఆర్డినెన్స్ ఇచ్చుకొని ఎలక్షన్ పెట్టాలి. లేదు అంటే ఇట్లా కోట్ల పోటీ కొట్లాడుకుంటూ ఉండాలి. కానీ మరి ఇదంతా జరిగితే ఓలా ఎలక్షన్ పెట్టకూడదు, మేము డ్రామానే ఆడతాం, సుప్రీంకోర్టు కోతాం, ఆడుకోతాం, వీడుకోతాం అనుకుంటే మళ్ళీ ఇవంతా ఏమవుతుంది? ఇప్పుడు జరుగుతున్న తతంగం అంతా దేనికోసం? ఒక్క జీవోతో అన్నీ జరిగిపోయేది ఉంటే అసలు కోర్టులో 50% క్యాప్ గురించి చర్చ జరగదు. ప్లస్ అన్ని రాష్ట్రాల కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి, అన్ని రాష్ట్రాల కేసులు.
ఎందుకు? రిజర్వేషన్స్ గురించే. ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ ఎలక్షన్స్లో రిజర్వేషన్ లేదు. అప్పుడు జయలలిత ఉన్నప్పుడు రిజర్వేషన్, ఇప్పుడు కేవలం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్స్ మాత్రమే పరిమితమైంది. ఉద్యోగాల్లో కానీ ఎలక్షన్స్ దానిలో లేదు. మరి ఈడ ఎట్లయితుంది? ఇది రాదు అని అందుకే అందరికీ అనుమానమే. కొంతమందికి క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డిలకు, ఈ పెళ్లి పెద్ద ఎలక్షన్ కమిషన్కి, పెళ్లి కొడుకు అందరికీ అనుమానమే. అందరికీ రాదు అని తెలుసు. అయినా సరే డ్రామా నడవాలి. పెళ్ళి అనాలి, షాపింగ్ చేయాలి, పసుపు కుంకుమ వేయాలి, సారె పెట్టాలి, చీర పెట్టాలి, కానీ పెళ్లి జరగదు. ఎనీవే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఒక ఎమోషనల్ డ్రామా. ఇది ఒక ఎమోషనల్ డ్రామా, ఒక భావోద్వేగం కదా. ఇప్పుడు ఎందుకు కొట్లాడుతున్నారు బీసీలు ఓసీలు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఆడాడా మా ఊళ్ళో ఓసీకి రావాలంటే బీసీకి వచ్చిందంటున్నాం, లేకపోతే ఎవరో కోర్టుకు పోయారని కొంతమంది ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇది ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. ఎనీవే చూద్దాం. ఈ పెళ్ళి కాదు అని తెలిసినా ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంతవరకు ఈ డ్రామా నడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎక్కడ కాడి దించేస్తుంది? అసలు ఎలక్షన్ పెట్టాలని ఉందా, పెట్టకూడదా? రేవంత్ రెడ్డికి పెట్టొద్దని ఉందంట. చూడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలక్షన్ పెట్టకూడదని ఉందంట. ఎలక్షన్ పోకూడదు. ఇప్పుడు కేవలం డ్రామా మాత్రమే నడవాలి. ఇది వీళ్ళు ఏదో చేస్తున్నట్టుగా జనం మాట్లాడుకోవాలి. ఇది జరిగితే ఈ సమస్యలన్నీ గాలికి పోతాయి. ఇది ఒక డైవర్షన్ డ్రామా ఆడొచ్చు. దీంతోన మనం ఎలక్షన్స్లో ఏదో ఎలక్షన్, జూబ్లీస్ ఎలక్షన్లో లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి మీద నెత్తిన వేయచ్చు, రాయి తీసేయకు, పలానాడు అడుక్కున్నాడు, పలానోళ్ళనే ఇది కాలేదు, నేను మస్తు ప్రయత్నం చేసినా అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప ఇప్పుడు ఎప్పుడైనా సరే సక్సెస్ కానీ ప్రయత్నం చేస్తాం, ఇక్కడ ఫెయిల్ కానీ ప్రయత్నం చేస్తుంటారు. అది ప్రాబ్లం ఇక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.